శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నిండడంతో 1,58,000 క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 14 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు 11 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే జూరాల నుంచి శ్రీశైలంకు 1,60,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 872 అడుగులకు చేరింది. వరద ఇలాగే కొనసాగితే వచ్చే వారం శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నిండడంతో 1,58,000 క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. అనుష, ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో పెద్దగా వర్షాలు కురవకపోయినప్పటికీ కూడా కర్ణాటక, మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో తెలంగాణ బార్డర్ లో ఉన్న కీలక ప్రాజెక్టులు, నదులకు కూడా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో మహబూబ్ నగర్ లో ఉన్న జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు గత 3 వారాలుగా భారీ వరద వస్తోంది. దీంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజెంట్ అయితే తాజాగా 12 గేట్ల ద్వారా నీటిని కృష్ణానదిలో వచ్చి చేరుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయనిగా ఉన్న శ్రీశైలం జలాశయం కూడా నిండుకుండలా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ నెల చివరి రోజుకే దాదాపు పూర్తి స్థాయిలో నిండుకున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజు 1,58,457 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నట్లు అధికారులు ఈ ఉదయం ప్రకటించారు. అవుట్ఫ్లో అయితే నీలుగా ఉంది. అయితే శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతం 872.50 అడుగులకు చేరుకుంది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలు అయితే ప్రస్తుతం 152.4941 టీఎంసీలకు చేరుకుంది. దీంతో ఇక 872 అంటే 85 అంటే ఇంకా 13 అడుగులకు చేరుకుంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నట్లు అవుతుంది శ్రీశైలం డ్యాము. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న క్రమంలో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కూడా ప్రస్తుతం అయితే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏపీ పవర్ హౌస్ ద్వారా 0.376 మిలియన్ యూనిట్లు, అలాగే తెలంగాణ పవర్ హౌస్ ద్వారా 3.532 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని కూడా చేస్తున్నారు శ్రీశైలం డ్యామ్ లో. ఇదిలా ఉంటే జూరాల నుంచి వస్తున్న భారీ వరద కారణంగా శ్రీశైలం జలాశయం మరో వారం రోజుల్లో నిండడంతో పాటు గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండుకోవడంతో మొత్తం నిండుకుండలా మారిన శ్రీశైలం డ్యామ్ ను చూడడానికి అయితే ప్రస్తుతం అయితే పర్యాటకులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది అనుష. ప్రెజెంట్ అయితే రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ.